పెద్ద పట్టణమైన నంద్యాలలో సమస్యలు ఎక్కువే. వైసీపీని వరుసగా రెండుసార్లు గెలిపించినా పైపై మెరుగులే తప్ప దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాలేదన్న అసంతృప్తి స్థానిక ప్రజల్లో ఉంది. వాళ్ళు ఈసారి మార్పును కోరుకుంటారా? జగన్ పార్టీకి మరో ఛాన్స్ ఇస్తారా? నంద్యాలలో వైసీపీ వరుసగా రెండుసార్లు గెలిచి పాగా వేసింది. 2014లో భూమా నాగిరెడ్డి, 2019లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయం సాధించారు. వైసీపీ తరపున మరోసారి బరిలోకి దిగేందుకు శిల్పా రవి సిద్ధమవుతున్నారు. నంద్యాల పట్టణాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానంటున్న శిల్పా రవి గ్రామాల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పైగా ఆయన వైసీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో లోలోన కుమిలిపోతున్న ఆ పార్టీ కార్యకర్తలు ఈసారి టీడీపీకి అండగా నిలుస్తామని బెదిరిస్తున్నారు. అయితే యువనాయకుడిగా శిల్పా రవికి మంచి గుర్తింపు ఉంది. ప్రజల్లో కలివిడిగా తిరుగుతూ వారి ప్రశ్నలకు సహనంతో సమాధానమిస్తూ జనాల మనస్సు గెలుచుకుంటున్నారు. మెడికల్ కళాశాల, అర్బన్ ఆసుపత్రులు, మహిళా జూనియర్ కళాశాలను నిర్మించడం, ఉర్దూ కళాశాలకు శంకుస్థాపన చేయడం ఆయనకు ప్లస్ పాయింట్లుగా మారనున్నాయి. శిల్పా సహకార్, శిల్పా మహిళా బ్యాంకుల ద్వారా వేలాది మంది పేదలకు వడ్డీ లేని రుణాలిస్తూ వారి మనస్సు గెలుచుకుంటున్నారు. మరోవైపు మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నంద్యాల బరిలో సీనియర్ నాయకుడు ఎన్ఎండి ఫరూక్ను దించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. గతంలో పలు కీలక పదవులు నిర్వహించిన ఫరూక్ వైసీపీ అసంతృప్త నాయకులను తన వైపుకి తిప్పుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రజల్లో ఆయనపై సానుకూల ధోరణి వ్యక్తమవుతోంది. స్థానిక పార్టీ నేతలతో సత్సంబంధాలు, నంద్యాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్లు. నంద్యాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల విలువైన తన సొంత స్థలాలను విరాళంగా ఇవ్వడం ద్వారా ప్రజల మనస్సు గెలుచుకున్నారు. పార్టీలో గ్రూపులతో ఓట్లు చీలితే ఫరూక్కు ఇబ్బందే. మంత్రిగా పనిచేసినా నంద్యాల ప్రజలకు ఏమీ చేయలేదన్న అపవాదు ఫరూక్ను వెంటాడుతోంది. భూమా నాగిరెడ్డి మృతి తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బాబాయ్ సీట్లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు ఏవి సుబ్బారెడ్డి కూడా టీడీపీ టికెట్ ఆశించారు. చంద్రబాబు మాత్రం ఫరూక్కు టికెట్ ఇవ్వడంతో ఆ ఇద్దరూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, పార్టీలోనే ఉంటూ టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారా అన్నది సస్పెన్స్గా మారింది. అయితే టీడీపీ గెలిస్తే భవిష్యత్తులో ఏదో ఒక పదవి ఇస్తామన్న హామీతో ఆ ఇద్దరిని బుజ్జగించే పనిలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇక్కడ జనసేన పార్టీకి పెద్దగా బలం లేదు. దీంతో పొత్తులో భాగంగా ఇక్కడి సీటు టీడీపీకే దక్కే ఛాన్స్ ఉంది. సీమకు ముఖద్వారమైన నంద్యాల నియోజకవర్గంలో 3,10,000 మంది ఓటర్లున్నారు. ముస్లింలు అత్యధికంగా 76,000 మంది ఉన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందినవారు 42,000, రెడ్లు 25,000, మాదిగులు 22,000, వైశ్యులు 20,000 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో నంద్యాల, గోస్పాడు మండలాలు ఉన్నాయి. ఇక్కడ పేదలకు ఇళ్లు, తాగునీరు, రోడ్ల విస్తరణ దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్నాయి. ఇరుకు సందులతో ట్రాఫిక్లో చిక్కుకొని విలవిల్లాడిన సందర్భాలెన్నో. చెరువులను తలపిస్తున్న మురుగునీటి దుర్వాసనతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఇన్ని సమస్యల మధ్య నంద్యాల ప్రజలు శిల్పా రవికే మళ్లీ పట్టం కడతారా, ఫరూక్ను ఆదరిస్తారా చూడాలి.